డీలిమిటేషన్ బిల్. దీని గురించి సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. దీనిపైన కంప్లీట్ అవగాహన లేకుండా చాలామంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, మోదీ గవర్నమెంట్ సడన్గా ఈ డీలిమిటేషన్ ఎందుకు తీసుకొచ్చింది, సో ఈ డీలిమిటేషన్ బిల్ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందని అపోజిషన్ ఎందుకు మాట్లాడుతుంది అనే విషయాల గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మన కాన్స్టిట్యూషన్లోని 82nd ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఎవ్రీ టైం పాపులేషన్ సెన్సెక్స్ జరిగిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, అంటే డీలిమిటేషన్ జరగాలి బేస్డ్ ఆన్ ద పాపులేషన్. ఇప్పుడు 2026లో పాపులేషన్ సెన్సెక్స్ ఉంది కాబట్టి, సో ఈ సెన్సెస్ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చెప్పేసి మోడీ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అయితే మరి లాస్ట్ టైం డీలిమిటేషన్ ఎప్పుడు చేసినాం అంటే 1971లో చేసినాం. సో 1971లో ఎందుకు చేసినాం, తర్వాత ఎందుకు చేయలేదంటే 1971లో ఇందిరాగాంధీ టైంలో ఈ 543 ఎంపీ స్థానాలను డీలిమిట్ చేసిరు. సో దాని తర్వాత 1982లో మళ్ళీ డీలిమిటేషన్ కి టైం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే, మనకు 1972లో కరువు కాటకాలు వచ్చినాయి, దేశం లోపల ఫుడ్ క్రైసిస్ వచ్చినాయి, దేశం మొత్తం ఆకలితో అల్మటిస్తుండే, ఫారెన్ రిజర్వ్స్ అన్ని తగ్గిపోయినాయి. ఇలాంటి టైంలో ఇందిరాగాంధీ గారు ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, IMF దగ్గరికి వెళ్ళి అప్పు కోసం వెళ్ళినప్పుడు IMF ఏం చెప్పిందంటే, సో మీరు ఫ్రీ బీస్ ఇచ్చి మీ ఎకనామీని కొలాబ్స్ చేస్తున్నారు అండ్ మీ దేశంలో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. సో మీరు గనక పాపులేషన్ని కంట్రోల్ చేయకపోతే అండ్ ఫ్రీ బీస్ని ఆపకపోతే మేము ఈ ఫండ్స్ ఇవ్వమని చెప్పేసి ఇందిరాగాంధీ గారిని హెచ్చరించారు. సో దాని తర్వాత ఇందిరాగాంధీ గారు అన్ని స్టేట్ CMస్కి ఒక లేఖ రాసింది. సో దాంట్లో ఏముందంటే, మీరందరూ మీ స్టేట్స్ లోపల పాపులేషన్ కంట్రోల్ కోసం మెజర్స్ తీసుకోవాలని చెప్పింది. సో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఈ స్టేట్స్ అన్ని సీరియస్గా తీసుకొని పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకున్నాయి. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకు డబ్బులు ఇచ్చి, ఇన్సెంటివ్స్ ఇచ్చి, వాళ్ళకు పథకాలు ఇచ్చి సదర్న్ స్టేట్స్ లో పాపులేషన్ ని కంట్రోల్ చేశారు. అదే నార్త్ స్టేట్స్కి వెళ్తే ఈ కంట్రోల్ మెజర్స్ అన్ని తీసుకోలేదు. సో దానివల్ల నార్దర్న్ స్టేట్స్ లో పాపులేషన్ అనేది కంట్రోల్ చేయలేకపోయారు అండ్ సదర్న్ స్టేట్స్ లో పాపులేషన్ కంట్రోల్ చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. సో దానివల్ల 1982లో ఈ మళ్ళీ డీలిమిటేషన్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారంటే, ఈ సదర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాపులేషన్ కంట్రోల్ కోసం మెజర్స్ తీసుకొని వాళ్ళ పాపులేషన్ కంట్రోల్ చేశారు. ఇప్పుడు పాపులేషన్ ఆధారంగా సీట్స్ కనుక డివైడ్ చేస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్కి తక్కువ సీట్స్ వస్తాయి, నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ సీట్స్ వస్తాయి. సో దీనివల్ల సౌత్ ఇండియా నష్టపోతుంది అని చెప్పేసి ఈ సెన్సెస్ని 20 సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేశారు. సో దాని తర్వాత 2001లో మళ్ళీ డీలిమిటేషన్ బిల్ కోసం వచ్చినప్పుడు బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ మేము సెన్సస్ చేయలేము, మళ్ళీ అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని ఒక 20 సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మళ్ళీ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి దాన్ని 2026కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేయాల్సి ఉంది. అది ఆప్షనల్ పాయింట్ కాదు, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీ. ఇది కంపల్సరీ చేయాలి, లేదంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది. కానీ మోదీ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే, మనం డీలిమిటేషన్ చేసి దగ్గర 50 సంవత్సరాలు కావస్తుంది, 50 సంవత్సరాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో పాపులేషన్ పెరిగిపోయింది. మనం మల్కాజ్గిరి నియోజకవర్గం తీసుకుంటే 37 లక్షల ఓటర్స్ ఉన్నారు. మన తెలంగాణలోనే 3-4 లోక్సభ కాన్స్టిట్యున్సీలో 10 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఊహించుకోండి, ఒక 10 లక్షల ఓటర్కి ఒక్క ఎంపీ. సో ఈ విధంగా దేశం మొత్తం మీద లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నాడు. సో దీన్ని డీలిమిట్ చేసి తక్కువ మంది ప్రజలకు ఎక్కువ మంది ఎంపీస్ని ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి 543 లోక్సభ కాన్స్టిట్యున్సీస్ని 850 కాన్స్టిట్యున్సీస్ చేయాలని ఈ బిల్లు లోపల ప్రవేశపెట్టబోతున్నారు. దాంతోపాటు ఈ 850లో దీంట్లో 33% సీట్స్ని ఉమెన్కి కేటాయించాలని ఉమెన్ రిజర్వేషన్ బిల్ కూడా తీసుకురాబోతున్నారు. సో ఈ విధంగా 2026లో డీలిమిటేషన్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ డీలిమిటేషన్ని 2026 సెన్సెస్ ఆర్ 2011 సెన్సెస్ బేస్డ్ మీద చేయాలని ఆలోచిస్తున్నారు. సదర్న్ స్టేట్స్ యొక్క పొలిటికల్ లీడర్స్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మేము పాపులేషన్ కంట్రోల్ చేసి గ్రోత్ మీద ఫోకస్ పెట్టి మా స్టేట్స్ని డెవలప్ చేసుకొని పాపులేషన్ని కంట్రోల్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు పాపులేషన్ ఆధారంగా సీట్స్ డివైడ్ చేస్తే సదర్న్ స్టేట్స్కి తక్కువ సీట్స్ వస్తాయి అండ్ నార్త్ స్టేట్స్కి ఎక్కువ సీట్స్ వస్తాయి. సో దానివల్ల సౌత్ యొక్క రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది అండ్ నార్త్ యొక్క రిప్రజెంటేషన్ పెరిగిపోతుంది అని చెప్తున్నాయి. ఒకవేళ రేపటి నేషనలిస్టిక్ పార్టీ ఏదైనా అధికారంలోకి రావాలంటే నార్త్ స్టేట్స్ మీద ఫోకస్ చేస్తుంది, సౌత్ స్టేట్స్ని ఇగ్నోర్ చేసి వాళ్ళకి ఎక్కువ ఫండింగ్ ఇస్తుంది అండ్ వాళ్ళ మీదే ప్రచారం ఖర్చు పెడుతుంది అండ్ వాళ్ళ కోసమే పనిచేస్తుంది అన్నట్టు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు.
కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము ఇప్పుడు పెంచబోయే సీట్స్ మీకు ఆల్రెడీ ఉన్న సీట్స్కి 50% సీట్స్ని పెంచబోతున్నాం. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 81 సీట్లు ఉన్నాయి, దాన్ని 40 సీట్లు పెంచుతారు. మన ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి, అంటే 12 సీట్లు పెంచుతారు. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, అంటే 8 సీట్లు పెంచుతారు. ఇట్లా ప్రతి స్టేట్స్కి 50% సీట్స్ పెంచుతామని చెప్తున్నారు. బట్ అది మ్యాండేటరీగా బిల్లులో అయితే పెట్టలేదు. సో ఈ విధంగా పాపులేషన్ సెన్సస్ ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ కనుక చేస్తే, నియోజకవర్గాలను పునర్విభజిస్తే సదర్న్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందని ఈ పొలిటికల్ లీడర్స్ చెప్తున్నారు. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చేయబోతున్న ఈ ఇంక్రీజ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో 50% పాపులేషన్ ఆధారంగా చేయండి అండ్ మిగతా 50% స్టేట్ యొక్క జిఎస్డిపి ఆధారంగా చేయండి. అంటే స్టేట్స్ యొక్క జీడిపి ఆధారంగా ఈ 50% పెంచండి. సో దానివల్ల సౌతర్న్ స్టేట్స్ ఆల్రెడీ డెవలప్ ఉన్నాయి కాబట్టి జీడిపి ఎక్కువ ఉంది కాబట్టి మాకు కొంచెం అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ చేసిండు. కానీ దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ విధంగా ఈ బిల్లు పైన డిస్కస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ 3 రోజుల పాటు స్పెషల్ పార్లమెంటరీ సెషన్ అరేంజ్ చేసింది. సో దీంట్లో అపోజిషన్ పార్టీస్ వాళ్ళ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ పైన మాట్లాడొచ్చు, ఈ బిల్లు గురించి మాట్లాడొచ్చు అండ్ ఓటింగ్ వేసి ఈ బిల్లు పాస్ చేయొచ్చు. అయితే ఈ బిల్ పాస్ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. కానీ బీజేపీ దగ్గర 2/3 మెజారిటీ అనేది లేదు. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ దీనికి సపోర్ట్ చేస్తాయా లేదా రిజెక్ట్ చేస్తుందా అనేది చూడాలి. సో ఈ విధంగా డీలిమిటేషన్ బిల్లు పైన వేరియస్ నాయకులు అపోజ్ చేస్తున్నారు. లైక్ కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, తమిళనాడు సీఎం కానీ, కర్ణాటక సీఎం, కేరళ సీఎం, ఇట్లా సదర్న్ స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ అపోజ్ చేస్తున్నారు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము ఎలాంటి అన్యాయం చేయం సదర్న్ స్టేట్స్కి అని చెప్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ బిల్ పాస్ అవుతుందా లేదా అని ఇంకో 2 రోజుల్లో తెలిసిపోతుంది. సో మీకు డీలిమిటేషన్ గురించి ఒక క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.